ఓటీటీలో దొరికే బెస్ట్ థ్రిల్లర్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. బ్రో, ఎప్పుడు క్రైమ్ మర్డర్ థ్రిల్లర్ చూసి బ్రెయిన్ హీట్ ఎక్కిపోయింది. అయితే మీకోసం ఒకటి సజెస్ట్ చేస్తున్నా. ఇది పిల్లలు పెద్దలు అందరు కలిసి చూడొచ్చు బావా. జురాసిక్ పార్క్ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన హాలీవుడ్ డైరెక్టర్ దీన్ని తీశాడు. దీని పేరు ది బిఎఫ్జీ. అసలు స్టోరీ ఏంటంటే, ఒక రాత్రి పూట ఒక చిన్న అనాథ పాపను ఒక పెద్ద రాక్షసుడు కిడ్నాప్ చేసి రాక్షసులు కడిగి తీసుకెళ్తాడు. కానీ భయపడకండి బ్రో, వాడు పెద్ద రాక్షసుడేం కాదు. వాడు ఒక బిఎఫ్జీ అంటే బిగ్ ఫ్రెండ్లీ జాయింట్ అంటే మంచి రాక్షసుడు అని అర్థం వస్తుంది. ఆ చిన్న పాపకి రాక్షసుడికి మధ్య ఎలాంటి క్యూట్ ఫ్రెండ్షిప్ ఉంది. వాళ్ళిద్దరు కలిసి ఆ రాక్షస లోకంలో చేసిన అడ్వెంచర్స్ ఏంటి అనేది మీరు ఈ మ్యాజికల్ సినిమాని చూసి అర్థమైపోతుంది. మెయిన్ గా ఆ కళలను పట్టుకునే సీన్స్ చూస్తుంటే మనం వేరే లోకంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది మచా. యాక్షన్ ఫైట్స్ ఉండవు కాబట్టి మూవీ కొద్దిగా స్లోగా ఉంటుంది. విజువల్స్ వాళ్ళిద్దరు బాండింగ్ కోసం తెలుగులో ఉంది కాబట్టి మీతో పిల్లలు ఉంటే పక్కాగా హ్యాపీగా చూసేయండి. ఇక లిస్ట్ లో నెక్స్ట్ వన్, ఈసారి మాత్రం మామూలు సిరీస్ కాదు, మీ గుండెలు జారి గల్లంత అయ్యే లెవెల్స్ అరుకుమావా ఇది. ఈ మూవీ నేమ్ బ్లడ్ కార్డ్స్. ఒక హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లోకి సడన్ గా విలన్ ఎంట్రీ ఇచ్చినట్టు ఎవరు చేతబడి ప్రయోగిస్తారు. అన్నం తింటుంటే నోట్లోంచి గాజు పెక్కలు రావడం, అదేంటి డార్లింగ్, అబ్బా తలుచుకుంటేనే ఒళ్ళు గగులు ఉడుస్తుంది కదా. భార్య మీద పురుగులు వాడడం, కన్నులో నుంచి రక్తం కావడం, ఇవన్నీ చూస్తుంటే బ్రెయిన్ ఫిజ్ అయిపోతుంది. మీసం ఆ ఫ్యామిలీని అంతలా టార్గెట్ చేసింది ఎవరు? అసలు ఆ భయంకరమైన శాపం నుంచి వాళ్ళు బయట పడ్డారా, లోపల పడ్డారా, ఎక్కడ పడ్డారో తెలియాలంటే హాట్‌స్టార్ ఓపెన్ చేసి దీన్ని యూజ్ చేసుకోండి బ్రో. అన్నం తింటూ మాత్రం దీన్ని ఇవ్వకండి, కడుపులో తిప్పేస్తుంది. ఆర్ఆర్ మూవీస్ అంటే పిచ్చెక్కిపోయే వాళ్ళకి ఇది ఒక సాలిడ్ ట్రేడ్. ఇది తెలుగులో ఉందంటే నో లేదు, ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడకూడదు. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ వన్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మావా. ఈ సిరీస్ నేమ్ కేరళ క్రైమ్ ఫైల్ సీజన్ 2. స్టోరీ ఏంటంటే, సీజన్ 1 ఒక అమ్మాయి మర్డర్ చుట్టూ జరిగితే, ఈ సీజన్ మాత్రం ఒక పోలీస్ ఆఫీసర్ మిస్సింగ్ చుట్టూ తిరుగుతుంది. ఒక కేసుని వాళ్ళు ఎలా సాల్వ్ చేశారు, ఆ కేసు సడన్ గా డబుల్ మర్డర్స్కి ఎలా లింక్ అయింది అనేది స్క్రీన్ మీద చాలా గ్రిప్పింగ్ గా చూపించారు. ఈ సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ లో నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఒక క్యూరియాసిటీని భలే మెయింటైన్ చేశారు. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మచ్చా, సీజన్ 1 లాగా క్రైమ్ ఎలా జరిగిందనేది డైరెక్ట్ గా చూపించారు. ఆ మర్డర్ ఎగ్జిక్యూషన్ కానీ, ఆ పార్టీస్ డిస్పోజ్ జరగానే ప్రతిదీ ఆడియన్స్ ఇమాజినేషన్ కే వదిలేశారు. ఇది జియో హాట్‌స్టార్ లో తెలుగు ఆడియోతో ఉంది. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అసలు మిస్ అవ్వకండి. మన లిస్ట్ లో నెక్స్ట్ వన్, ఒక మైండ్ బ్లోయింగ్ హారర్ అండ్ రివెంజ్ థ్రిల్లర్ పట్టుకొచ్చామావా. ఇది 2013 లో వచ్చినా గానీ ఇప్పుడు లేటెస్ట్ అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది మావా. ఇందులో స్టోరీ ఏంటంటే, స్కూల్లో తోటి స్టూడెంట్స్ చేసే దారుణమైన ర్యాగింగ్, ఇంట్లో కన్న తల్లి పెట్టే సైకో టార్చర్ భరిస్తూ బతికే ఒక అమాయకపు అమ్మాయి క్యారీ రోజు అలా గడుస్తుండగా సడన్ గా ఆ అమ్మాయికి కొన్ని సూపర్ పవర్స్ వస్తాయి. కట్ చేస్తే స్కూల్ ఫేర్వెల్ పార్టీలో అందరి ముందు ఆ అమ్మాయిని ఘోరంగా అవమానిస్తారు. ఇక ఆ తర్వాత తనకున్న సూపర్ పవర్స్ ఆ అమ్మాయి ఎలా అప్పుడప్పుడు తండ్రి ఇస్తుందన్నది మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంటుంది, కానీ లాస్ట్ 20 మినిట్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మచ్చా. ఆ రివెంజ్ ఎపిసోడ్స్ అయితే కిరాకంటే కిరాగుంటాయి. ఇది ప్రైమ్ లో తెలుగు ఆడియోతో ఉంది, ఫ్యామిలీతో కలిసి చూడకూడదు. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ వన్, సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ ది స్మైల్ మ్యాన్. ఇది మనోడి 150వ మూవీ అనమాట. స్టోరీ ఏంటంటే, మన హీరో అల్జీమర్స్ డిసీజ్ తో బాధపడుతూ ఉంటాడు. తన మెమోరీస్ ఇంకా కొన్ని రోజుల్లో కంప్లీట్ గా మర్చిపోతాననగా ఆ టైంలో తను ఒక బుక్ రాస్తూ ఉంటాడు. అందులో ఒక కిల్లర్ గురించి సగమే రాస్తాడు. ఇంతకీ ఆ బుక్ లో ఉన్న కిల్లర్ ఎవరు, వారెందుకు వరుసగా మర్డర్ చేస్తున్నాడు అనేది మిగతా స్టోరీ అనమాట. ఫస్ట్ హాఫ్ లో హీరోకి ఉన్న ప్రాబ్లమ్స్, ఆ కిల్లర్ చేసే మర్డర్స్ ని భలే ఇంట్రెస్టింగ్ గా ప్యాలర్ గా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ వచ్చే టెస్టులు మాత్రం కిరాకుంటాయి మావా. ఇది తెలుగులో ఉంది, ఫ్యామిలీతో కలిసి ఉడవచ్చు. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ వన్, రియల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక సాలిడ్ ట్రీట్ మచా. ఢిల్లీ క్రైమ్ సీజన్ 3. స్టోరీ ఏంటంటే, ఫస్ట్ 2 సీజన్స్ లాగానే ఈసారి కూడా వాళ్ళు ఒక పక్కా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తీసుకున్నారు.
2012లో జరిగిన బేబీ ఫలాక్ కేసు చుట్టూ ఈ స్టోరీ నడుస్తుంది. చిన్న అమ్మాయిలు అక్రమంగా వేరే కంట్రీస్కి ఎలా ట్రాఫికింగ్ చేస్తున్నారు, ఆ భయంకరమైన హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ని మన పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసి ఎలా పట్టుకున్నారు అనేది చాలా క్లిప్పింగ్గా చూపించారు. సీజన్ 1-2 రేంజ్కి ఏ మాత్రం తగ్గకుండా ఈ సీజన్ని కూడా చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేశారు మచ్చా. ప్రతి ఎపిసోడ్ 45 నుంచి 50 నిమిషాల మధ్యలోనే ఉంటుంది. కానీ ఆ నెక్స్ట్ ఏం జరుగుతుందనే సస్పెన్స్ ఆ స్క్రీన్ ప్లే మిమ్మల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాయి. పోలీసు, విక్టమ్స్, గ్యాంగ్ మెంబర్స్ ఇలా ప్రతి క్యారెక్టర్ డెవలప్మెంట్కి ప్రాపర్ డెప్త్ ఇచ్చారు. ఇది తెలుగులో ఉంది, ఫ్యామిలీతో కలిసి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో మీ ఇష్టం. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ వన్ గుండెని పిండేసి ఒక సాలిడ్ ఎమోషనల్ అండ్ రియలిస్టిక్ డ్రామా. అదే మన జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ది పిట్ వెబ్ సిరీస్. మన సిరీస్ అప్పుడు కిరాకంటే కిరాకుంది. ఈ సిరీస్ మొత్తం ఒక హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో ఒకే ఒక్క రోజులో జరిగే మనుషులు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆ ఎమర్జెన్సీ రూమ్ లో జరిగే టెన్షన్స్, వాళ్ళ బాధలు, బ్లడ్, ట్రీట్మెంట్ ప్రాసెస్ ఇవన్నీ ఎంత రియలిస్టిక్ గా చూపించారంటే చూస్తున్నంతసేపు మనం కూడా హాస్పిటల్ వార్డులోనే ఆ పేషెంట్ పక్కనే, ఆ డాక్టర్ల పక్కనే ఉన్న ఫీలింగ్ వస్తుంది మావా. గేమ్ ఆఫ్ థ్రోన్స్లోని బ్యాటిల్ ఎపిసోడ్స్ ఇచ్చినంత టెన్షన్ ఇందులో అంతకంటే ఎక్కువ అని చెప్పాలి. మన సిరీస్ చూసేటప్పుడు ఆ స్లోనెస్ కొద్దిగా టైం పట్టినే కానీ ఆ తర్వాత మాత్రం వేరే లెవెల్ ఎమోషనల్ స్టాఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. డిఫరెంట్ అండ్ రియలిస్టిక్ డ్రామాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సిరీస్ అస్సలు మిస్ అవ్వండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కొద్దిగా డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి. సో పిల్లలు వద్దు కానీ, పెద్దవాళ్ళు, మీలో సెన్సిటివ్ పీపుల్ ఎవరైనా ఉంటే వద్దు కానీ, రిమైనింగ్ అందరూ చూడొచ్చు. అస్సలు మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగలు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.